చూసే ప్రతి నమస్తే రైతన్నులందరికీ. నా పేరు లక్ష్మణస్వామి, ఏరీస్ అగ్రిమెంట్లో పనిచేస్తాను. ముఖ్యంగా మనం ఈ నిమ్మ తోటలో ఉన్నాము. దగ్గర దగ్గరికి వచ్చేసి నేను అవసరం లేక ఇది ఇంకా దగ్గర రాని ఎట్లా వస్తుంది చూడు, ఇంకా రాని అంతే. ఇది నిమ్మ తోటలో లేత ఆకు. ఇది తెల్లగా ఒక పేపర్ మాదిరి వచ్చింది. ఇలా వస్తే ఈ కొమ్మ చివరిలో ఒక కొమ్మ చివరి కొమ్మ లేత ఇలా తెల్లగా పేపర్లో పాలిపోతే సల్ఫర్ లోపం. ఇదే దాని మీద మధ్యలో మచ్చలు వస్తే, అంటే బ్రౌన్ కలరు చనిపోయినట్టు ఆకంతా పాలిపోయి ఎండిపోయినట్టు వస్తుంది. అలాంటి ఏ మచ్చ వచ్చినా కూడా, మచ్చ వస్తే అది కాపర్ లోపం. ఇదే ఆకు తీసుకొని దీంట్లో ఈ చెట్టులో ముదురు, అంటే ఈ కొమ్మ చివరాకు తీసినాం కదా, ఇదే ముదురాకు ఇట్లా కింద ఇట్లా ఈ మధ్యలో ఈ ముదురాకు మధ్యలో ఇలా ఉంది కదా ఆకు, ఇదే ప్లేస్లో బాగా మెచ్చిన ఆకు మీద ఆకు ఇలానే పాలిపోతే పేపర్ మాదిరి ఉంటే ఇది నైట్రోజన్ లోపం, యూరియా లోపం. దాదాపు యూరియా లోపం రాదు, ఎందుకంటే మనకు యూరియా తక్కువ కాబట్టి చాలామంది ఈ నత్రజని ఎక్కువ వేస్తూ అంటారు. రకరకాల ప్రతి పట్లేర్లు వస్తుంది, అది 20కి 20, 25, 14 అట్లా రైతులు ఎక్కువ వాడతారు కాబట్టి ఇది అంతలో రాదు. ఒకవేళ ఉంది ముదురాకులో ఇట్లా పాలిపోయినట్టు ఉందంటే ఇది నత్రజని లోపం. అదే ముదురాకు పాలిపోయి దాని మీద మచ్చలు డాట్స్ వస్తే, నెక్రోటిక్ మచ్చలు వస్తే అది మాల్జన లోపం. అంటే ఇదే ఆకు దగ్గరగానే ఇదే ఆకు 4 లోపాలు చూపించచ్చు. కొమ్మ చివరి బాగా పెరిగిన లేత ఆకుల్లో పాలిపోతే సల్ఫర్ లోపము. అదే పాలిపోయి లేత ఆకులు చివరి కొమ్మల్లో పాలిపోయిన ఆకు మీద మచ్చలు వస్తే కాపర్ లోపము. ఇదే సేమ్ ఆకు మురాకు చెట్టు కింది ఆకుల్లో పాలిపోతే నత్రజని లోపము. ముదురాకులు పాలిపోయి దాని మీద మచ్చలు వస్తే మాల్జన లోపం. అంటే ఒకే లక్షణం 4 లోపాలు మనం నీట్గా చెప్పడం జరిగింది.